ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ లో ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అలాగే కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మెడికల్ బోర్డు ద్వారా ఇటీవల నియమితులైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారు. కోకోకోలా, థమ్సప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బేవరేజెస్ సంస్థ నిర్మించిన భారీ బ్యాట్లింగ్ యూనిట్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లోని ఫుడ్ పార్క్ లో దాదాపు 1000 కోట్లతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఈ రోజు సీఎం రేవంత్ ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వర్చువల్ గా ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. కోకోకోలా, థమ్సప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బేవరేజ్ సంస్థ నిర్మించిన భారీ బ్యాట్లింగ్ యూనిట్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇక సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లోని ఫుడ్ పార్క్ లో దాదాపు 1000 కోట్లతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది.